హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి 2024 జాన్లో రికార్డ్ చేసిందనమాట. మొత్తానికి 1 to 2 months దాకా పట్టింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. ఎగ్జాక్ట్గా మా యానివర్సరీ తర్వాత అయితే వెళ్ళాము, జనవరి 1st వీక్లో. సో బయటికి వెళ్ళి చాలా రోజులైంది. అలా లియన్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళొద్దామని చెప్పేసి అనగానే చార్మినార్కి వెళ్దాం అనేసి మైండ్లోకి వచ్చిందనమాట. ఇంకా లేట్ చేయకుండా మేము ఈవినింగ్ అయితే బయలుదేరిపోయి చార్మినార్కి వెళ్ళాము. అండ్ వెళ్ళడంతోనే ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. చార్మినార్ అంతా ఫేమస్ బ్యాంగిల్స్ కదా, సో బ్యాంగిల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. చాలా ఆఫర్స్లో ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. డిజైన్స్, ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా నాకు ఫస్ట్ బ్యాంగిల్స్ కనిపించేసాయి కాబట్టి ఇంకా నేను నా షాపింగ్ స్టార్ట్ చేసేసాను. లియన్ ఊరికే ఏడుస్తున్నాడని చెప్పేసి ఇక్కడ నేను లియన్ కోసం ఒక బెలూన్ తీసుకున్నాను. అది తీసుకున్న ఒక 5 నిమిషాలు కూడా ఉంచుకోలేదండి, అప్పుడే ఆ బెలూన్ ఎక్కడో పడేశాడు. మళ్ళీ ఇంకా 2 బెలూన్స్ కొన్నాను, అవి కూడా పడేశాడనమాట. ఒక్కటన్నా ఇంటికి తీసుకెళ్తామా అని డౌట్ వచ్చింది అసలు. ఇంకా నేను ఎత్తుకున్న సందీప్ ఎత్తుకున్న అస్సలు ఉండట్లేదనమాట. ఊరికే కిందికి దిగి అక్కడ అంతా నడిచేస్తానంటున్నాడు. కానీ ఈ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా, అక్కడ జనాలు ఎట్లుంటారో. చార్మినార్ మొత్తం జనం నిండుగా ఉన్నారు. అండ్ అప్పుడప్పుడు ఊరికే ఆ పోలీస్ వ్యాన్ ఒకటి వస్తూ ఉంటుంది. సో కిందకు వదిలేయడం సేఫ్ కాదని చెప్పేసి మేమే ఎత్తుకున్నాము. కానీ మస్తు అంటే మస్తు కంప అయినాడు లియాన్ అయితే, అందుకే చాలా సతాయించిండు. ఇంకా షాపింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం చిన్నపిల్లల బట్టలు కానివ్వండి, మనకి డైలీ వేర్ క్లోత్స్, టాప్స్, ఫుట్వేర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అలా అని చెప్పేసి మంచి క్వాలిటీ అని నేను చెప్పను, అంటే కొన్నిసార్లు అయితే యూజ్ చేసుకొని పడేయచ్చు, అలా ఉంటాయి అనమాట. అండ్ ఈ చిన్న చిన్న అమ్మాయిల చెప్పులు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. కానీ అసలు మగపిల్లలకి అసలు అన్ని స్టైల్స్ బట్టలు ఉండవు, షూస్ ఉండవు. లియన్కి సెలెక్ట్ చేయడం అయితే చాలా కష్టమవుతుంది. అండ్ ఇక్కడ నేను ఈ పొగ పెట్టుకునేది చూస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 150 రూపీస్ అంట, మొత్తం వుడ్తో ఉంది. సో మంచిగానే అనిపించింది, కానీ నేను తీసుకోలేదన్నమాట. షాపింగ్ కన్నా ఎక్కువగా ఈసారి చార్మినార్లో స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఈసారి మ్యాక్సిమం అన్ని ఫేమస్ డిషెస్ అన్నీ కూడా ట్రై చేయాలనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటూనే నేను ఇంకా హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందుకే ఇవాళ చేస్తున్నాను. ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి చిన్నపిల్లల్ని మాత్రం అస్సలు తీసుకురాకూడదండి. ఎందుకంటే మనము మంచిగా ఎంజాయ్ చేయాలని వస్తాము, కానీ వాళ్ళతో ఉంటే మనం ఎంజాయ్ చేయలేము. వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. కొంచెం పిల్లలు 5-6 ఇయర్స్ వస్తే మాత్రం అప్పుడు వాళ్ళని మంచిగా మేనేజ్ చేయగలుగుతాము. కానీ టాడ్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అస్సలు మేనేజ్ చేయలేము అనమాట. అండ్ ఇక్కడ నేను బొగాన్లు అన్నీ కూడా చూస్తున్నాను అనమాట, పెద్ద పెద్దవి. సో ఇది చూసారు కదా, ఇది చాలా సింపుల్గా ఉంది. బయట నుంచి చూసేసరికి మంచిగా అనిపించింది, కానీ పట్టుకొని చూస్తే చిన్నపిల్లలు పావులు ఆడుకుంటారు కదా బొమ్మ, అట్లుందనమాట. దాంట్లో వంట చేస్తే కూడా 1 time యూజ్ లాగా ఉంది. అది వర్త్ అనిపించలేదు నాకు. అది 450 550 చెప్పాడనమాట. సో నాకు అదంతా నచ్చలేదు. కానీ పెద్ద బొగాన్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ లియన్ని ఫొటోస్ తీద్దామని చెప్పేసి చార్మినార్ ముందుకైతే వచ్చేసాము. కానీ లియన్ ఒక్క ఫోటో కూడా దిగట్లేదు. అక్కడ అమ్మే వాళ్ళు అందరు ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ లైట్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ లేజర్ లైట్స్ వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సరే ఆ లైట్ కొనిస్తే అన్న ఒక ఫోటో అన్న దిగుతాడేమో అనుకుంటే ఆ లైట్స్ అమ్మే అతను దాని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా అది లైట్ కొన్నా కూడా యూజ్ లేదు, అసలు ఒక్క ఫోటో కూడా దిగట్లేదు అనమాట. ఆ లైట్ కొన్నాను కదా, సో ఆ లైట్ ఆయన తిప్పుతేనేమో చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, అది నేను తిప్పుతుంటే స్లోగా తిరుగుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆయనను కనుక్కొని మళ్ళీ లియన్కి అది ఆడిపిస్తున్నాను అనమాట. ఇంకా చార్మినార్లో లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, సో యానివర్సరీ తర్వాతనే కదా వెళ్ళింది. సో అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పేసి ఆ టెంపుల్ని కూడా విజిట్ చేశాము. అండ్ మేము వెళ్ళిన ఆ రోజు ఒక చీఫ్ గెస్ట్ కూడా వచ్చారనమాట. తన పేరు నాకు తెలియదు, కానీ నేను రికార్డ్ కూడా చేయలేదు. ఇంకా చూసారా, అట్ లాస్ట్కి లియన్ని అక్కడి నుంచి అయితే తెచ్చేసాను, కానీ అయినా కూడా ఉండట్లేదు. ఇంకా వీడిని కింద వదిలితే లాభం లేదని చెప్పేసి ఇంకా మేము ఎత్తుకొని ఇంకా చార్మినార్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాము. ఇంకా నా షాపింగ్, ఫుడ్ ఎక్స్ప్లోర్ అంతా కూడా స్టార్ట్ చేశాను. సో నేను ఏమేమి తిన్నాను, ఏమేమి ట్రై చేశాను అంతా చూడాలంటే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇది ఉంటే ఫోటో పోజ్ ఇస్తాడు అనుకుంటా, కొన్నా కూడా 40 రూపీస్కి అడిగిన. ఇంకా ఫస్ట్ జున్నుతో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నాకు ఇక్కడ బాక్స్లలో అండ్ ఇంకా 10 రూపీస్ 20 రూపీస్ ఎంత కావాలంటే అంత పెట్టి అమ్ముతున్నారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. 10 రూపీస్కి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి 6 పీసెస్ దాకా ఇచ్చాడు. అండ్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా లియన్ వచ్చి ఇట్లా గంట కొడతాను అంటున్నాడు అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా వాడికి గంట కొట్టడం చాలా ఇష్టము.
నేను లాస్ట్ టైం చార్మినార్కి వచ్చింది లియన్ కడుపులో ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు చార్మినార్ అంతా కూడా మంచిగా కలర్ఫుల్ లైట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎందుకో అసలు చార్మినార్కి అసలు లైట్సే లేవు. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా చెక్కలు పెట్టున్నాయి అనమాట. ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఆ లైట్స్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే నైట్ టైం వచ్చాం కాబట్టి లైట్స్ ఉంటే ఆ వ్యూవే వేరు కదా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నిమ్రా చాయ్ తాగుదామని చెప్పేసి బిస్కెట్స్, బన్ అండ్ చాయ్ తీసుకున్నాను. సో ఇంతవరకు నేను ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట. సో చాయ్ అయితే నాకు మరీ అంత సూపర్ అని ఏం అనిపించలేదు, కానీ నార్మల్గా చాయే లాగానే ఉందనిపించింది. ఎందుకంటే నాకు బయట చాయ్లు అంతా కూడా అసలు నచ్చవండి. నేను ఇంట్లో పెట్టుకున్న చాయ్ నా చాయ్ నాకే నచ్చుతుంది, లేదా మా ఇంట్లో వాళ్ళ చాయ్ నచ్చుతుంది అంతే. బయట చాయ్లు ఎందుకో అసలు ఎవ్వరు పెట్టినా ఏ హోటల్లో తాగినా కూడా నాకు అంత టేస్ట్ అనిపించదు. అండ్ బిస్కెట్స్ కూడా కొంచెం యావరేజ్గానే ఉన్నాయి, టేస్టీగా ఏం లేవు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ తినడానికి ఒక చిన్న హోటల్ లాగా ఉందన్నమాట, అక్కడికి వచ్చేసాము. కానీ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. ఓన్లీ చికెన్ కబాబ్ ఒక్కటే ఉండే అనమాట. సో అది ట్రై చేద్దామని ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాము. దీని టేస్ట్ అయితే నాకు నచ్చింది. అండ్ క్వాంటిటీ చాలా తక్కువనే ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. గ్రీన్ చట్నీతో వచ్చింది, చాలా ఘాటుగా అండ్ టేస్టీగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చున్నీస్ ఓన్లీ 50 రూపీస్కే ఉన్నాయన్నమాట. సో 50 కదా, ఒక 2 చున్నీలు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను 2. అండ్ తర్వాత నేను ఫిబ్రవరి మంత్లో నాంపల్లి ఎగ్జిబిషన్కి లాస్ట్ డే వెళ్ళాను అనమాట. సో అక్కడ ఆఫర్లో నాకు 100 రూపీస్కి 4 చున్నీస్ ఇచ్చారనమాట. సో మొత్తం కలిపి నా దగ్గర 6 చున్నీస్ ఉన్నాయి, జనవరివి ఇంకా ఫిబ్రవరివి. ఇంకా చాలా డ్రెస్సెస్ అయితే మొత్తం విండో షాపింగ్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడ నాకు మిలాన్ జ్యూస్ సెంటర్ కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది రీల్స్ చేశారు. సో ఖచ్చితంగా ఏదన్నా ఒకటి తినాలనేసి అనుకున్నాను. ఒక 2-3 ట్రై చేసాం అనుకోండి, ఇక్కడే మన కడుపు నిండిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఏదన్నా ఒకటే ఐటెం తీసుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఐటెం ట్రై చేయొచ్చులే అన్నట్టుగా. వాట్ ఆర్ ఈటింగ్ షాని? మ్యాంగో మలై. ఎంత ప్రైస్ మ్యాంగో మలై? 80. ఎట్లుంది? లియన్ పప్పా ఈటింగ్ మ్యాంగో మలై. చిన్న మమ్మ తినిపిస్తుంది మ్యాంగో మలై. ట్రై చేయొచ్చా పప్ప? బాగుందా? యమ్మీ? యమ్మీ యమ్మీ పిల్లలకి యమ్మీ ఆర్ యక్కీ? ఏమని సజెస్ట్ చేస్తారు? చిన్నపిల్లలు ఇక్కడ వచ్చి మ్యాంగో మలై తాగాలనుకుంటున్నారు. వాట్ యూ సజెస్ట్? ఓకే తాగండి, నాన్ని నాలాగా పడేసుకోకండి. వాళ్ళ మమ్మల్లాగా పడేయకండి కదా. షూ కూడా కట్టుకోకండి నాలాగా. ఎస్, షూ పోయింది, ఒకటే షూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫోన్కి స్క్రీన్ కార్డ్ వేస్తున్నారనమాట తక్కువలో. ఐ థింక్ 50 రూపీస్ అనుకుంటా. సో సందీప్ ఫోన్ కొత్తది, దానికి స్క్రీన్ కార్డ్ లేకుండానే చాలా రోజుల నుంచి వాడుతున్నాడు. లియన్ ఆల్రెడీ దాని కింద పడేస్తున్నాడు అనమాట. అందుకే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఒక కొత్త స్క్రీన్ కార్డ్ అయితే వేయించాము. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేమస్ రీల్ అనమాట ఇది. సో ఈ స్ట్రీట్ ఫుడ్ ఇది తినడానికే నేను మెయిన్గా చార్మినార్కి రావాలని వెయిట్ చేశాను. సో ఇది ఓన్లీ 10 రూపీస్ అంట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసి అన్నారు. సో తిని చూద్దాం ఎలా ఉందని చెప్పి నేను కూడా 2 స్టిక్స్ అండ్ ఒక బన్ తీసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం చికెన్ పీసెస్ వేసి దాన్ని అట్లా రోస్ట్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి 20 రూపీస్. 10-20 రూపీస్కి వెజ్జే ఇవ్వరు, అలాంటిది నాన్ వెజ్లో చికెన్ ఇస్తున్నారంటే గ్రేటే కదా. సో టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. అండ్ నాకు బన్నది అంత నచ్చలేదు, యావరేజ్గా అనిపించింది. కానీ స్టిక్స్ అయితే కొంచెం బాగుండే. మొత్తం 100% బాగున్నాయి అని నేను చెప్పను, ఒక 70-80% అయితే బాగుండే. సో అవి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇంకా నోరు కాలిందనమాట. ఇంకా చాలా వేరే ఫుడ్స్ కూడా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. కానీ మా టైం అంతా కూడా లియన్ షూ వెతకడంతోనే వేస్ట్ అయిపోయిందనమాట. సో కొత్త షూస్ అనమాట. అప్పటికి నేను సెకండ్ టైమో థర్డ్ టైమో వేసాను. చాలా ఇష్టంతో కొన్నాను. ఆ షూస్ చాలా బాగుండే. వాడు ఎక్కడ పడేసాడేమో తెలియదు కానీ ఒకటి పడేశాడు. మొత్తం చార్మినార్ చుట్టూ మళ్ళీ ఒక రౌండ్ వేసి మొత్తం ఎతికాము. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇంకో రౌండ్ వేసి చూసాము, కానీ షూ అయితే దొరకలేదు. మొత్తానికి నేను ఇష్టపడి కొన్న షూ అయితే పోయింది. అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట వాడి షూ పోయినందుకు. ఇంకా అక్కడే మళ్ళీ వేరే షూస్ కూడా షాపింగ్ చేశాము. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఐటెం ట్రై చేద్దామని కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు లెఫ్ట్ సైడ్లో ఈ పరోటా కనిపించింది అనమాట. సో 4 పరోటాస్ విత్ ప్లేట్ ఫుల్ ఆఫ్ చికెన్ 65 ఇస్తున్నారు.
దీని ప్రైస్ వచ్చేసి 40 to 50 రూపీస్ మధ్యలోనే ఉందండి, ఎక్కువగా కూడా ఏం లేదు. పరోటాస్ వచ్చేసి రుమాల్ రోటీ లాగా సన్నగా ఉన్నాయి, కానీ పర్వాలేదు. ఆ రేంజ్కి వీళ్ళు ఇంత 65 ఒక ప్లేట్ 65 అండ్ 4 పరోటాస్ ఇస్తున్నారంటే గ్రేటే కదా. ఇంకా గ్రీన్ చట్నీ కూడా సర్వ్ చేశారు, అదైతే చాలా స్పైసీగా ఉంది. అండ్ టేస్ట్ విషయానికి వచ్చేసి మాత్రం యావరేజ్గానే ఉంది, మరీ సూపర్ లేదు, మరీ బాగాలేదని కూడా లేదు. ఎందుకంటే కొంచెము అఫోర్డ్ చేయలేని వాళ్ళు వచ్చి ఇట్లా కడుపు నిండా చికెన్ తినొచ్చు కదా. సో నాకు ప్రైజింగ్ నచ్చింది అండ్ తినొచ్చు, కాకపోతే అది చూస్తేనే అర్థమైపోతుంది దాంట్లో ఫుడ్ కలర్ చాలా వేశారని చెప్పేసి. స్ట్రీట్ ఫుడ్లో మెయిన్గా నాన్ వెజ్ తినాలంటే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే నా కడుపు తొందరగా అప్సెట్ అయిపోతుంది అనమాట. అందుకే నేనైతే ఎక్కువగా చికెన్ తినలేదు, ఓన్లీ 2 పరోటాస్ తిన్నాము నేను సందీప్. ఇంకా చికెన్ అయితే ఇంకా టచ్ చేయలేదన్నమాట, ఓన్లీ వీడియో కోసం టేస్ట్ చేయాలని చెప్పేసి కొంచెం అయితే తిన్నాను. అండ్ లియన్ విషయానికి వచ్చేసి నేనైతే ఇంకా వాడికి బయట ఫుడ్ అస్సలు అలవాటు చేయలేదు, అలవాటు చేయాలని కూడా లేదు. ఇంటి నుంచే టిఫిన్ తీసుకొచ్చి అక్కడే హోటల్లో వాళ్ళకి తినిపించేసాను అనమాట. ఇంకా తినేసి బయటకు వచ్చిన తర్వాత వాడు కడుపు నిండింది కాబట్టి కొంచెం సైలెంట్ అయ్యాడు. దీని తర్వాత మళ్ళీ చార్మినార్ దగ్గర మేము మళ్ళీ ఫొటోస్ దిగామన్నమాట కొన్ని. ఇంకా చాలా బిట్స్ రికార్డ్ చేయలేదు, సో ఏదైతే రికార్డ్ చేశానో అదే మీకు ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. మొత్తానికి చార్మినార్ దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేసాము అండ్ లియన్తో చాలా కష్టం కూడా పడ్డాం అనమాట. లియన్ ఆడుకుంటున్నాడు కదా, సో ఈ కడాయి ఒకటి జాలిగిన్న ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఓన్లీ 150 రూపీస్కే వచ్చింది. సో ఒకటి పెద్దది అండ్ ఒకటి చిన్నది తీసుకున్నాను. అండ్ లియన్కి షూస్ తీసుకున్నాను, నాకు బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న లాంటి కడాయే సేమ్ నేను విశాల్ మార్ట్ ఇంకా డీమార్ట్లో చూసాను అనమాట. 199, 250 అట్లా ఉన్నాయన్నమాట. సో అది నాకు ప్రైస్ ఎక్కువగా అనిపించింది. అండ్ ఇంకా ఐకియాలో అయితే ఇంకా ఎక్కువగా ఉంది. చార్మినార్ దగ్గర 150కే వస్తుంది కదా అని చెప్పేసి ఎప్పటికైనా యూజ్ అవుతుందని 2 తీసుకున్నాను. అండ్ ఇంకా చాలా కొంచెం చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము లియన్కి సంబంధించి, బొమ్మలు కానివ్వండి, షూస్, బ్యాంగిల్స్ అవన్నీ కూడా. సో అంతా అయితే షేర్ చేసుకోలేదు, మ్యాక్సిమం ఓన్లీ ఒక మంచి మెమొరీ వ్లాగ్ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేసుకున్నాను ఇవాళ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండలో ఎవరు బయటికి వెళ్ళకండి. మధ్యాహ్నం పూట చార్మినార్కి అయితే ఇంకా అస్సలు వెళ్ళకండి, అక్కడ ఉండే రష్కి ఆ ఎండకి మనం ఇంకా తిరగలేమన్నమాట. సో బెస్ట్ నైట్ టైం వెళ్ళండి, చల్లగా ఉంటుంది అండ్ బాగా ఉంటుంది, షాపింగ్ అంతా కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా వీకెండ్స్లో అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే అప్పుడు ఇంకా చాలా రష్ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇంట్లోనే ఉంటారు, వీక్ ఆఫ్స్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ సాటర్డే అండ్ సండే టైంలో చాలామంది ఉంటారు. సో వీక్ డేస్లో వచ్చారంటే కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మనము ఎక్కువ ఇబ్బంది పడము, వాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే లాస్ట్కి చార్మినార్ ఫేమస్ బిర్యానీ కూడా టేస్ట్ చేద్దామనేసి అనుకున్నాము, కానీ ఇంకా కొన్ని ఇబ్బందుల వల్ల మేము అక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చేసింది. ఇంకా షాపింగ్ అంతే ఇంకా ఏం చేయలేదండి. సో సింపుల్గా ఈసారి మాత్రము ఓన్లీ కావాల్సిన కొన్ని స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ చేసాము అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అయితే షాపింగ్ చేసాము. మొత్తానికి ఈరోజు వ్లాగ్ అయితే ఇలా కుదిరిందనమాట. అండ్ మొత్తానికి ఈ చార్మినార్ వ్లాగ్ అప్లోడ్ చేయడానికైతే నేను చాలా టైం అయితే తీసుకున్నాను. ఎందుకు అనేది మీ అందరికీ కూడా తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఈ వీడియోస్ ముందు రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం డిలే అయింది. యాక్చువల్గా అసలు ఇంకా నేను అప్లోడ్ చేయనేమో అనేసి అనుకున్నాను. సో ఇప్పుడు వీడియోస్ ఏం లేవు నాకు పెట్టడానికి, సో అందుకనే లేట్గా అయినా కూడా లేటెస్ట్గా ఈ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ప్రస్తుతానికి ఈ చార్మినార్ వ్లాగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం చార్మినార్ వ్లాగ్లో నేను ఇంకా కొంచెం ఎక్కువగా స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలనేసి అనుకుంటున్నాను. సో అవన్నీ కూడా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. అండ్ ఇంకొక విషయం, ఇంకా నెక్స్ట్ కొత్త ఏ ప్లేసెస్కి వెళ్ళాలి లేదంటే ఏ ఫుడ్ ట్రై చేయాలి అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా అది టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.